హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ వీడియోలో నేను మసాలా దోశ బైట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మసాలా దోశ బైట్స్లో మసాలా కర్రీ కోసం నేను 4 బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకొని పైన తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 టమోటా, 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, కొంచెం ఆవాలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటో, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి బంగాళదుంపలు మెత్తగా స్మాష్ చేసి వేసుకోవాలి. మొత్తం బంగాళదుంపల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మీకు నచ్చితే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆ తర్వాత ఈ మసాలా కర్రీ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ బాల్స్లా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం గుంత పొంగనాలు వేసుకునే పెనాన్ని పెట్టుకోవాలి. ఈ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మసాలా దోశ బైట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత మనం మసాలా కర్రీని బాల్స్లా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని దోశ పిండిలోకి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గుంత పొంగనాలు దాంట్లోకి వేసుకోవాలి. ఈ మసాలా దోశ బైట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం అన్నీ గుంత పొంగనాలు దాంట్లోకి వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. పైన కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. ఆ తర్వాత దీన్ని వేరే సైడ్కి టర్న్ చేసి మూత తీసి ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా దోశ బైట్స్ రెడీ. ఆ తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. అంతే, మసాలా దోశ బైట్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.